మొహానికే పసుపు ఉంటుంది కదా, సరిగ్గా కడుగు. ఈసారి కొంచెం నొప్పి తగ్గింది అంటున్నావు కదా, టిఫిన్ తెత్తేనావో టిఫిన్ తినవో, టీ అన్నా తాగుదు కానీ మొహం కడుగు, టీ తాగుదు కానీ. మీ బడుగు టైం అయిపోతుంది, మీ జడలేసేస్తాను. పెద్దపిల్ల చిన్నపిల్ల రాయండి, జడలేసేస్తాను మీకు. సరే అయితే టీ తాగి ఆ 2 రోజులు నంచుకో, అన్నం తినేద్దు కానీ. బీరకాయ కూర వండాను నిన్న సాయంత్రం ఏమో, బీరకాయ కూర వండొద్దు టిఫిన్ తెచ్చుకుంటాను అన్నావేక. ఇప్పుడు పొద్దుటే ఇప్పుడు బీరకాయ కూర వండాను, బీరకాయ కూర వేసి తిందు కానీ. బావా అన్నం పెట్టుకొచ్చేనా? సరే మజ్జిగేసి పెట్టరా, ఇది దవడంతా లాగేస్తుంది కదా, బీరకాయ కూరద్దు. పెరిగేసి పెట్టరా, పెరిగేసి పిసికి తాగుతావా? అంత నొప్పి వచ్చేస్తుందా? అవలతలే కదా, ఈ దవడంతా వాసింది కదా. సరే అయితే పెరుగోసుకొస్తాను. అయితే పెరిగేసి పెట్టరా. పెరుగు సరిపోద్దా ఇంకా పోయినా? పెరిగా సరిపోద్దా. సరే అయితే గమ్మున అన్నం తినే ట్యాబ్లెట్లు వేసుకుంది కానీ కళ్ళల్లో డ్రాప్ వేయాలి. ట్యాబ్లెట్లు చాలా ఇచ్చారు, ట్యాబ్లెట్లు కూడా వేసుకోవాలి. తిను. అంత నొప్పి వచ్చేస్తుంది, కొంచెం బాగా పిసుకు, మజ్జిగ కింద చెయ్యి. అంత నొప్పి వచ్చేసినప్పుడు ఎందుకు? అన్నం తినేసాక ట్యాబ్లెట్లే వేసుకో. కన్ను తేడాగా ఉందన్నాను కండి, మళ్ళీ రాత్రి డాక్టర్ గారికి భయం వేసి కన్ను లోపల ఎర్రగా ఉందయ్యా, కన్నుకి ప్రమాదం లాగా ఉంది, టెస్ట్ పెట్టించుకో అన్నారండి. రాత్రి టెస్ట్ పెట్టారండి. పర్లేదమ్మా, కొంచెం పర్లేదు, ఏం ప్రమాదం ఏం లేదు. ఆయన భయం వేసి ఒకవేళ కన్నుకి ఏదంతా తేడా వస్తే కళ్ళ హాస్పిటల్కి వెళ్ళాలమ్మా అని అన్నారండి. టెస్ట్ చేసి బాగానే ఉందమ్మా, పర్లేదు అని అన్నారండి. ట్యాబ్లెట్లు ఇచ్చారండి. మళ్ళీ రాత్రి కళ్ళల్లో డ్రాప్ కూడా ఇచ్చారు. 5 నిమిషాలకి డ్రాప్ వేయమన్నారండి. ఈ ట్యాబ్లెట్లు ఇచ్చారు. చాలా భయం వేసిందండి, అసలు కన్నుకి ఏమైపోద్దేమని. నిన్న చూస్తే బాగా ఎర్రగా ఉంది కండి కన్ను, ఎలా ఉంటుంది అనేసి భయం వేసింది. ఈరోజు కుదంతా బ్లాక్ మచ్చ వచ్చిందండి. ఆ ఎరుపు మచ్చ అలా ఉండి భయం వేసిందండి. ఇక్కడ గట్టిగా తగులుతాం వల్ల ఈ లోపల పెరిగిపోయింది అంటండి బ్లడ్ అంతా. ఏం కాదమ్మా, తగ్గిపోద్ది 4 రోజుల్లో అన్నారండి. అంటే కోత మిషన్లోకి వెళ్తే డస్ట్ గట్టా పడుద్ది కండి పొట్టు, ఓ 10 రోజుల పాటు వెళ్ళకయ్యా అన్నారండి. ఇంటి దగ్గరే ఉంటున్నారు. టెస్ట్ పెట్టారు, బాగానే ఉంది అన్నారండి. మరి పొద్దుడు బెళ్ళే వేసుకుంటున్నావా? మరి మధ్యాహ్నం కూడా వేసుకోవాలి, పొద్దుట మధ్యాహ్నం రాత్రి. ట్యాబ్లెట్లు వేసుకున్నాక కళ్ళలో డ్రాప్ కూడా పోతా నాకు. ఒక 10 రోజుల దాకా వెళ్ళక అసలు పనికి, ఉన్న కాడకే తిందాం కానీ. బాగుంటే మళ్ళీ పనికి వెళ్ళొచ్చు కానీ మళ్ళీ అప్పుడే పనికి వెళ్ళక అసలు. నువ్వు వెళ్తేనే మనకు బొవ్వ, పిల్లలిద్దరిని చూసుకోవాలా. నువ్వు కొంచెం నయం అయ్యావనుకో, పనికి వెళ్తాకైనా బాగుంటుంది. తగ్గుకోకుండా వెళ్ళావు అనుకో, పేడం మీదకి వచ్చేద్ది మళ్ళీ. ఓయ్ స్నానం చేస్తాం, చిరాకు వచ్చేస్తుంది, స్నానం చేస్తావా? సరే అయితే పెడతాను లీటర్. అయితే ఈ సంవత్సరం వచ్చింది 2025 పాలకొండ మిస్సియా, టీ మిస్సియా వాగ్దానం చూసావా? ఆయన నీ ప్రాణమును కాపాడును. సేమ్ అదే ప్రకారం నిన్ను కాపాడుతున్నాడు దేవుడు. అది మనసులో పెట్టుకుని ప్రతి వారం నువ్వు ప్రార్థనకు రావాలి. ప్రతి సంవత్సరం తగ్గట్టు నీకు అలా జరుగుతుంది. ఆయన ఎప్పుడూ కాపాడుతూనే ఉంటున్నాడు. కరెక్ట్గా చూడు. మరి ఆయన పేరెట్టుకున్నప్పుడు నువ్వు ఎలాగుండాలి? ప్రార్థనకు మానుకోకుండా రావాలి. ఒక వారం వచ్చావంటే ఒక వారం రావు. కరెక్ట్గా ఈ వాగ్దానం ప్రకారం వస్తాకే, నిన్ను అలా కాపాడుతాకే. నిరుడామో కోత మిషన్లో పడింది ఏలు.
ఏడం బండి మీద నుంచి పడిపోయింది. అది మనసులో పెట్టుకుని నువ్వు ప్రార్థన మానుకోకుండా ప్రార్థనకి రావాలి. అది